చూసుకున్నట్లయితే ఐదున క్యాబినెట్ మీటింగ్, 5న క్యాబినెట్ భేటీ అయితే జరగబోతుంది. 7న అసెంబ్లీ స్పెషల్ సెషన్ అయితే జరగబోతుంది. కుల గణనపై నివేదిక అయితే ఆమోదముద్ర వేయబోతున్నారు. ఇక రిజర్వేషన్ల పెంపుకు సంబంధించి తీర్మానం చేయబోతున్నారు. అనంతరం కేంద్రానికి పంపాలని కూడా నిర్ణయించారన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కులగణన నివేదికపై చర్చించి ఆమోదం తెలిపేందుకు ఫిబ్రవరి 5న రాష్ట్ర మంత్రివర్గ సమావేశం కానుంది. ఈ నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్ పెంచాలని భావిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని కూడా నిర్వహించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుందన్నమాట. కాగా ఫిబ్రవరి 7వ తేదీన అసెంబ్లీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపింది. కుల గణనపై నివేదిక ఇప్పటికే సిద్ధం కాగా ఈ నెల 2న కేబినెట్ సబ్ కమిటీ అందజేసి దానిపై మంత్రివర్గ ఉపసంఘం చర్చించి కేబినెట్కి సమర్పిస్తుంది. ఈ భేటీలోని పంచాయతీ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ అంశంపై కూడా చర్చిస్తారు. బీసీలకు 42% రిజర్వేషన్లకు కేబినెట్ ఆమోదముద్ర వేసి అనంతరం పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు చర్చ నడుస్తుంది. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో జరిగిన హోంశాఖ కార్యాలయంలో హోం కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రత్యేక అసెంబ్లీ సమావేశం ఏర్పాటు చేసే అంశంపై సీఎం ఇప్పటికే గవర్నర్తో చర్చించినట్లు తెలుస్తుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ముందడుగు అయితే వేశారు. సో 5వ తారీఖున క్యాబినెట్ మీటింగ్లో అన్ని విషయాలు బయటకు రాబోతున్నాయి. సో ఇదే అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.